సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి మారేడుపల్లిలోని తన నివాసంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. క్రిస్టియన్ భవన్ కోసం ఉప్పల్ బగాయత్లో 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాకేజీలను పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాబట్టి కొంత తొందరగా ఇవ్వాలనేటువంటిది చెప్పినాము. దాని ప్రకారం మన కమిటీ ఏదైతుందో మీరు కోఆర్డినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సనత్ నగర్, అమీర్పేట్, మన బల్కంపేట ఏరియా లాస్ట్ టైం ఎట్లయితే సరే సపరేట్గా చేసుకున్నా పర్లేదు, కలిసి చేసుకున్నా పర్లేదు. సనత్ నగర్ అయితే అంతా కలిపి లాస్ట్ టైం ఎట్లయితే వెల్ఫేర్ సెంటర్లో చేసారో అట్లా వేసుకుంటాం. మన పోయి కూడా జయరాజ్ గారు మీకు యాజ్ యూజువల్గా మీకు లాస్ట్ టైం ఏదో అడిగారు, అది ఓకేనా? మళ్ళీ ఇంకెక్కడన్నా అంటే ఎస్పీజీ అంటే కలిపి కదా, మీకు ఎస్పీజీలో హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు అట్లా ప్లాన్ చేస్తాం. అయితే మీకు ఏంటంటే మేము ఢిల్లీకి వెళ్తున్నాము, అది టెస్ట్ ఎక్కడ అనుకోని ఎస్పీజీ లేకపోతే ఇక్కడ ఎస్పీ దగ్గర ఎక్కడ లేదు అమీర్పేట అక్కడ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు హ్యాండ్ రెండో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ